చెప్పు ఇప్పుడు ఎక్కడికి వచ్చినావు? చెప్పాలా? అదే ఎందుకు చెప్పాలా? ఎక్కడికి వచ్చినావు? చిన్న మస్త దేవి నమః. నమః. రామేశ్వర స్వర్ణ శివలింగ క్షేత్రం మహాక్షేత్రం దర్శనార్థం ఇక్కడ రావడం జరిగింది. మహా అద్భుతమైన లింగాలు ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసి, ప్రతి లింగం ఒక అద్భుతం, ప్రతి లింగానికి ఒక పేరు. ఇప్పటిదాకా మనం చూడని పేర్లు ఇక్కడ తెలుసుకుంటున్నాము. ఇక్కడ శక్తి మాతల ఒక పేర్లు, వాళ్ళ స్వరూపాలు, వాళ్ళ ఆహకారాలు అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా అద్భుతం, మహా అద్భుతం. రామలింగేశ్వర స్వర్ణ శివలింగ క్షేత్రం మహా అద్భుతం. జై రామలింగేశ్వర స్వామి నమః. మన బ్యాక్ సైడ్ దేవత పేరు ఏం పేరన్నా? అదే అమ్మ పేరు చిన్న మస్త దేవి. చిన్న మస్త దేవి. అది ఏ సినిమాలు చూసినాం మనం అసలు యాక్చువల్లీ? ఇది ఇప్పుడు మనకు రాజమౌళి గారు నిర్మిస్తున్న వారణాసి సినిమాలో ఈ అమ్మవారిని పెట్టడం జరిగింది. ఈ శక్తి స్వరూపిణి మహాశక్తి అమ్మవారి ఇల్లు, అంటే రక్తాన్ని చెవి చూసే మహా అమ్మవారిని, దివ్య శక్తి గలది. ఆమె ఆకారమే ఒక మహా అద్భుతం. యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఇది చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏందన్నా? అంటే ఫీలింగ్ అంటే ఆ సినిమాలో ఇట్లాంటి ఎమోషన్స్ సీన్స్ అండ్ ఇట్లాంటి అమ్మవారి సీన్స్ ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి 100%. ఎందుకంటే ఈ అమ్మని పెట్టిందంటే మామూలుగా కాదు కదా రాజమౌళి. ఓకే ఓకే. ఆయన ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు కూడా రాసిన స్టోరీ. అంటే ఈ అమ్మవారి ఏదో ఒక అద్భుతమైన కలయిక జరుగుతుంది తప్పకుండా. అలా కొత్తగా మనం ఈ అమ్మవారిని తెలుసుకోబోతున్నాము వారణాసి సినిమా ద్వారా. అతి త్వరలోనే ఈ అమ్మవారు ఏందనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది. ఈ అమ్మవారిని ఆరాధించే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. ఓకే అన్న, నీ వాళ్ళు ఇంత తెలుసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. మాకు తెలియదు ఇప్పటివరకు, నువ్వు తీసుకొచ్చినావు కాబట్టి ఇక్కడికి వచ్చాము మేమంతా. కానీ ఇంకోళ్ళు మధు గారు అని రండి అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్.